హలో ఫ్రెండ్స్, సో టుడే వీడియో వచ్చేసి సండే స్పెషల్ ఎగ్ పులుసు మా ఇంట్లో. సో ఎగ్ పులుసు ఎట్లా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 5 eggs తీసుకొని మంచిగా ఒక వాటర్లో వాష్ చేసుకొని తర్వాత పొయ్యి మీద ఒక చిన్న డెక్ష పెట్టుకొని దాంట్లో ఎగ్స్ పెట్టుకొని వాటర్ పోసుకుంటున్నా కొంచెం మసులుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి ఉడకడానికి మంచిగా. మనం ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది. ఆ తర్వాత బాండీ పెట్టుకోండి, కడాయి పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి 2 ఆనియన్స్ కట్ చేసుకొని అవి వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అట్లనే కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకున్నాక మంచిగా కలుపుతూ ఉండండి, ఒక 10 minutes కలుపుతూ ఉండండి. కలుపుతున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, దాన్ని పొట్టు తీసి ఆ ఎగ్స్ని కర్రీలా అంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత దాంట్లో వేసుకొని ఒక 5 minutes ఇవి కూడా కలపండి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సో మన ఎగ్స్ వేసేసుకున్నాం, పసుపు కూడా వేసేసుకున్నాం కదా, మంచిగా కలుపుకున్నాక టమాటాలు యాడ్ చేసుకోండి. అవి టమాటాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్ కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు రసం పోసుకొని లాస్ట్ మూమెంట్లో చూస్తున్నా కదా పొగలు ఎట్లా వస్తున్నాయో, తర్వాత దించడం కూడా కొత్తిమీర యాడ్ చేసుకోండి. గార్నిష్కి కొత్తిమీర చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా వాసన కూడా. సో యాడ్ చేసుకున్న తర్వాత బగారన్నంతో రోటీస్తోని చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా? సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ మై వీడియో. చీకటిలో నుండి వెలుగునకు నన్ను నడిపిన దేవా, నా